హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6A క్వశ్చన్ నెంబర్ 4, 5 అండ్ 6 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీ ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. How many 5-digit telephone numbers can be constructed by using the digits 0 to 9? If each number starts with 67 and no digit appear more than once. So each digit అనేది 67తో స్టార్ట్ అవ్వాలి. సో ఆ డిజిట్స్ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే రిపీట్ అవ్వాలి. డిజిట్స్ ఇక్కడ ఏం యూజ్ చేసుకోమంటున్నారంటే 0 నుంచి 9 వరకు ఏదైనా డిజిట్ యూజ్ చేసుకొని 5-digit టెలిఫోన్ నెంబర్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, సో మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం 5-digit టెలిఫోన్ నెంబర్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ కన్స్ట్రక్ట్ చేయడానికి 0 నుంచి 9 నెంబర్స్ ఏదైనా తీసుకోవచ్చు. అయితే నెంబర్ స్టార్టింగ్ నెంబర్స్ వచ్చరికి 67 ఉండాలి. ఈ ఏదైతే రిమైనింగ్ నెంబర్స్ అంటే 3 నెంబర్స్ రిమైనింగ్ తీసుకుంటున్నామో డిజిట్స్, అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా తీసుకోవాలి అని చెప్తున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. First, given that each 5-digit telephone number starts with 67. So first మనకి 5-digit telephone number అన్నారు. ఫస్ట్ 5 ప్లేసెస్ అంటే 5 బాక్సెస్ తీసుకోండి. 1, 2, 3, 4 అండ్ 5. అయితే వీటిల్లో స్టార్టింగ్ నెంబర్ అనేది 67 అని చెప్తున్నారు. ఈ రిమైనింగ్ 3 ప్లేసెస్కి 0 నుంచి 9 వరకు ఏ నెంబర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అయితే నెంబర్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ ఇది యూనిట్ ప్లేస్ ఆర్ ఫస్ట్ ప్లేస్ ఏదైనా అనుకోవచ్చు. సో ఇది నేను ఫస్ట్ యూనిట్ ప్లేస్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ 10th ప్లేస్, నెక్స్ట్ 100th ప్లేస్. ఓకే, సో నౌ యూనిట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ Now unit place can be filled with the remaining 8 digits by 8 ways. సో రిమైనింగ్ 8 డిజిట్స్ ఏంటివి అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. ఫస్ట్ చూడండి, డిజిట్స్ మనకి 0 నుంచి 9 తీసుకోమని చెప్పారు. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 0 నుంచి 9 వరకు నెంబర్స్ తీసుకోమని చెప్పారు. స్టార్టింగ్ 2 లెటర్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. ఇవి మళ్ళీ తీసుకుంటే రిపీట్ అవుతాయి కాబట్టి ఇవి తీసుకోకుండా రిమైనింగ్ నెంబర్స్ మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏ నెంబర్ అయినా కానీ ఈ రిమైనింగ్ ప్లేసెస్లో రావాలి. మళ్ళీ మీరు 6, 7 తీసుకుంటే రిపీట్ అవుతుంది. అవి కాకుండా రిమైనింగ్ 8 డిజిట్స్ 8 వేస్ ఉన్నాయి. ఓకే, సో దేనికి యూనిట్ ప్లేస్కి అంటే యూనిట్ ప్లేస్లో మీరు 0 అయినా తీసుకోవచ్చు, 1, 2, 3 చాయిసెస్ వచ్చేసరికి 8 ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ యూనిట్ ప్లేస్ తర్వాత 10th ప్లేస్కి ఆల్సో ద రిమైనింగ్ టెన్స్, హండ్రెడ్ places can be filled with remaining digits as 7, 6 ways. సో ఈ 7 and 6 ఎలా రాసాము అంటే, సో ఫస్ట్ ఇక్కడ నేను యూనిట్ ప్లేస్లో 9 తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ 9 తీసుకోకూడదు. ఈ 10th ప్లేస్కి వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 6, 7 సో అదే రాసాము ఇక్కడ 7 వేస్ ఉంటాయి అని. నెక్స్ట్ 100 ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ నేను 10th ప్లేస్లో 8 తీసుకున్నట్లయితే 100 ప్లేస్కి వచ్చేసరికి 6 వేసే ఉంటాయి. 1, 2, 3, 4, 5 అండ్ 6 ఈ 6 వేస్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ అదే మనం రాసాము. నెక్స్ట్ therefore the number of 5-digit telephone number
ఈక్వల్ టు, సో ఫస్ట్కి వచ్చేసరికి 8 ఇంటూ 7 ఇంటూ 6 దట్ ఈక్వల్ టు 336. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times అండ్ అవుట్కమ్స్ ఆర్ రికార్డెడ్. హౌ మెనీ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ దేర్? సో ఒక కాయిన్ తీసుకున్నారు, కాయిన్స్ని కాకపోతే 3 times టాస్ చేశారు. టాస్ చేసినప్పుడు ఏవైతే అవుట్కమ్స్ వచ్చాయో అవి రాసుకున్నారు. అయితే టోటల్గా పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటివి అనేది మనం చెక్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ కాయిన్కి వచ్చేసరికి మనకి 2 ఫేసెస్ ఉంటాయి. ఓకే, ఒకటి హెడ్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి టైల్. సో ఏదైనా పడవచ్చు. వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ వన్స్. సో కాయిన్ ఒకసారి టాస్ చేసినట్లయితే each toss has two possible outcomes. ఈచ్ టైం మనం టాస్ చేసినప్పుడు 2 possible outcomes వస్తాయి. సో ఫస్ట్ది వచ్చేసరికి హెడ్ని మనం హెచ్తో డినోట్ చేస్తాం, ఆర్ టైల్స్. సో వీటిల్లో ఏదో ఒకటి పడవచ్చు. సో టీతో డినోట్ చేస్తాం. ఫస్ట్ టాయ్ని ఫస్ట్ టైం నేను టాస్ చేశాను, టాస్ 1. సో టాస్ 1 చేసినప్పుడు ఇక్కడ మనకి పర్టికులర్గా ఏది వస్తుంది అని చెప్పట్లా, పాసిబుల్ అవుట్కమ్స్ చెప్తున్నాము. సో ఫస్ట్ కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ ఆర్ టైల్లో ఏదో ఒకటి రావచ్చు. అంటే మనకి 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, 2 అవుట్కమ్స్. ఓకే, సో నెక్స్ట్ సేమ్ కాయిన్ నేను మళ్ళీ సెకండ్ టైం టాస్ చేశాను. ఇప్పుడు సేమ్ 2 అవుట్కమ్సే ఉంటాయి. అంటే హెడ్ అయినా పడవచ్చు, మనకి టైల్ అయినా పడవచ్చు. నెక్స్ట్ సేమ్ కాయిన్ మళ్ళీ నేను థర్డ్ టైం టాస్ చేశాను. సో టాస్ 3. సో ఇప్పుడు మనకి సేమ్ 2 అవుట్కమ్స్ వస్తాయి, 2 అవుట్కమ్స్. సో టోటల్ 3 times టాస్ చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి అంటే టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 2 into 2 దట్ ఈక్వల్ టు 8. సో 8 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 6th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ వన్ 6th వన్ చూడండి. గివెన్ 5 lakhs ఆఫ్ డిఫరెంట్ కలర్స్, హౌ మెనీ డిఫరెంట్ సిగ్నల్స్ కెన్ బి జనరేటెడ్ ఇఫ్ ఈచ్ సిగ్నల్ రిక్వైర్స్ ద యూస్ ఆఫ్ 2 flags, one below and other. సేమ్ మరి బిఫోర్ ఎగ్జాంపుల్స్లో చేసినట్లే టోటల్గా 5 డిఫరెంట్ కలర్స్ ఫ్లాగ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఫస్ట్ మనం 5 flags తీసుకుందాము. ఓకే, సో ఫస్ట్ ఫ్లాగ్ నేను బ్రౌన్ తీసుకుంటున్నాను, సెకండ్ ఫ్లాగ్ గ్రీన్, థర్డ్ ఫ్లాగ్ బ్లూ అండ్ ఫోర్త్ ఫ్లాగ్ yellow, లాస్ట్ వన్ 5th ఫ్లాగ్ రెడ్. ఓకే, సో ఇలాగ నేను 5 flags తీసుకున్నాను. అయితే ఈ 5 flagని యూస్ చేసి మనకి 2 flags ఒకటి రెడీ చేయమని చెప్తున్నారు. అది 1 below 1 ఉండాలి అని చెప్తున్నారు. అంటే టోటల్ ఇక్కడ మనకి ఫ్లాగ్లో ఇప్పుడు కలర్స్ వచ్చేసరికి 2 ఉండాలి, ఒకదాని కింద ఒకటి ఉండాలి అని చెప్తున్నారు. ఫస్ట్ నేను బ్లూ తీసుకున్నాను అనుకోండి. ఈ 5 flagsలో నేను బ్లూ ఫ్లాగ్ని తీసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ అవుట్కమ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 5 choices ఉన్నాయి. 5 choicesలో నేను 1 choice తీసుకున్నాను. దేనికి? టాప్ పొజిషన్కి. అది రాద్దాము. ఫస్ట్ గివెన్ డిఫరెంట్ colored flags ఈక్వల్ టు 5. సో డిఫరెంట్ కలర్ ఫ్లాగ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. టాప్ పొజిషన్కి చాయిసెస్ ఉన్నాయి, 5 ఉన్నాయి. ఈ 5లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో టాప్ పొజిషన్ ఈక్వల్ టు 5 choices. దీనికి 5 choices ఉన్నాయి. నెక్స్ట్ రిపిటేషన్ ఎలా ఉందా లేదా అనేది ఒకసారి క్వశ్చన్లో చెక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మెనీ డిఫరెంట్ సిగ్నల్స్. సో డిఫరెంట్ సిగ్నల్స్ని రెడీ చేయమన్నారు. మళ్ళీ మీరు ఈ డౌన్లో కూడా బ్లూ తీసుకుంటే సేమ్ ఇదే ఫ్లాగ్ లాగానే ఉంటుంది. సో డిఫరెంట్ అన్నారు కాబట్టి రిపీట్ చేయకూడదు. నెక్స్ట్ ఈ డౌన్కి వచ్చేసరికి నేను గ్రీన్ తీసుకుంటున్నాను. సో బ్లూ తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ సెకండ్ దానికి వచ్చేసరికి మనకి ఆప్షన్ బ్లూ అనేది లేదు, ఎందుకంటే టాప్లో రాసాం కాబట్టి. బాటమ్కి మనకి ఓన్లీ 4 choices మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ అది రాద్దాము.
bottom position equal to 4 choices. బాటంలో మనకి 4 చాయిసెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఫ్లాగ్స్ ఇట్లా 5 డిఫరెంట్ కలర్ని యూజ్ చేసి ఎన్ని మనం రెడీ చేయొచ్చు అంటే టోటల్ సిగ్నల్స్ ఈక్వల్ టు 5 into 4. 5 4s 20. సో 20 ఫ్లాగ్స్ని మనం రెడీ చేయొచ్చు. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.